అంటే గిరిజనులు వాళ్ళు పెంచారనేది గతంలో విన్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో పెరట్లో కూడా పెంచుకునే స్థాయికి గత ప్రభుత్వం ఈ గంజాయికి సంబంధించి తీసుకొచ్చిందనే వ్యాఖ్య చేశారు. దానిపై మీ కామెంట్ ఏంటి రామారావు గారు? ఎందుకు కట్టడి చేయలేకపోయింది గత ప్రభుత్వం గంజాయికి సంబంధించి? ముఖ్యంగా చిన్న పిల్లలు దీనికి బానిసయ్యారు. సాగు చేసిన వాళ్ళైతే కట్టడాన్ని చేస్తారు సార్. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా యొక్క ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అంశాలని మంచిని చూడరు. అట్లాగే ఎక్కడన్నా కేసు జరిగితే దాన్ని చెప్తారు. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి నిబద్ధత ఉందండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా మన ఏం కుమార్ గారు. నేను ఒకటే అడుగుతున్నానండి, గతంలో ఏదైతే వాలంటీర్ల వల్ల అఘాయిత్యాలు జరిగినాయని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు 200కు పైగా ఈ గంజాయి మత్తు వల్ల అయితేనేమి లేకుంటే మద్యం వల్ల అయితేనేమి 200 మందికి పైగా బాలికల మీద మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగితే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు. చందు గారు, ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళంతా కూడా అసలైన ఆరోపణలు, అసలు ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటారు. గంజాయి విషయంలో మా యొక్క ప్రభుత్వం ధ్వంసం చేసింది కదండి. ఒక్క నిమిషం రామారావు గారు, కూటమి ప్రభుత్వం నుంచి ఆరోపణలు కాదు, నేను ఇందాక కొన్ని సర్వేల పేర్లు కూడా చెప్పాను. వాళ్ళు చెప్తున్నారు గత 5 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 4.5 లక్షల మంది దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యారని వాళ్ళు ఒక లెక్కలు కూడా రిలీజ్ చేశారు 2021-22 టైంకి సంబంధించి కూడా. ఆ సంవత్సరానికి సంబంధించి సర్వేలు చేసిన వాళ్ళు కూడా అబద్ధాలని చెప్తున్నారు. కేసులు జరుగుతూ ఉంటాయి, ఇవి వాళ్ళకి చెప్పరు. ఈ ప్రభుత్వం ఇన్ని జరిగిందని చెప్తారు, లెక్క చెప్తారు. ఈ ఫిగర్స్ కి ఎక్కడా కూడా నిబద్ధత లేదు, ఎక్కడా కూడా అధికారికంగా లేకపోతే ట్రాన్స్పరెంట్ మెథడ్ లో ఏ సంస్థ కూడా చెప్పినటువంటి విషయం కాదు. వీళ్ళు చెప్తే ఎట్లా సరిపోతుంది చందు గారు? వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు. స్మగ్లింగ్ ఆఫ్ ఇండియా చెప్పిందండి, అది మీరు ఎలా కొట్టేస్తారు? కాదండి, ఇక్కడ 2 నాలుకల ధోరణి ఉందండి ప్రభుత్వానికి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ చూసుకున్నాం, మద్యం విషయంలో ఇదంతా కూడా దాచిపెట్టడానికి వీళ్ళంతా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ మా మీద రుద్దడానికి చేసేటటువంటి కాలక్షేప కబుర్లు తప్పితే ఎప్పటికప్పుడు ఎందుకంటే ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ మీద ఎక్కడ ఉందండి? ఎక్కడ కూడా నిబద్ధతతో పనిచేయట్లా. ఉప ముఖ్యమంత్రి చెప్పాడు కదండి, పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లో లోపం ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదంతా అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం. రైట్ రఫీ గారు చెప్పండి. దిశ యాక్ట్ గురించి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు సెంట్రల్ కి పంపించారు. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. మీరు పంపించిన చట్టం ఇది చెల్లదు, మీరు పెట్టిన కండిషన్స్ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధం లేకుండా మీరు పెట్టారు, దీన్ని వెనక్కి పంపిస్తున్నాం, దీన్ని మళ్ళీ మార్చుకొని రాజ్యాంగం ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి మీరు చట్టం పంపించండి, మీరు దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. మళ్ళీ ఆయన ఇంతవరకు దిగిపోయే వరకు పంపలా. కానీ దిశ చట్టం అని ఊదర కొడతాడు. అసలు చట్టమే కాలేదు అది. మళ్ళీ దానికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టాడు. చట్టం లేకుండా పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇవన్నీ కూడా అయ్యవాష్ కార్యక్రమాలు. ఇప్పుడు మా ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలో నువ్వు ఏ రకంగా నువ్వే నీ మనుషులు కంపెనీలు పెట్టి మద్యం సరఫరా చేసి నాసిరకం మద్యం తయారు చేసి ఎంతమంది ప్రాణాలు తీశారు? టీచర్లని మద్యం దగ్గర పెట్టి ఏ రకంగా అందించావు? మీరు చేస్తున్న ప్రైవేట్ రంగంలో మద్య వ్యాపారం చేస్తున్నారు. మీరంతా మద్య వ్యాపారం నడిపిస్తున్నారు, బార్లు, వైన్ షాపులు. మీకు అర్థం కాదా? గతంలో జర్నలిస్టులు ఉన్నారు. ఈ మాదిరి అబద్ధాల ప్రచారం చేయడం మానుకోండి. వ్యక్తిత్వాన్ని మీరు హన్నం చేసుకోకండి. రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యక్తిత్వాన్ని మీరే చూసుకుంటున్నారు. ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? మద్యం పాలసీ గురించి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రామారావు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఏమన్నా మద్యం పాలసీ రాజశేఖర్ రెడ్డి ఆరోపణ చేశాడు. నేను చెప్తున్నా మీ పార్టీ తరఫున చర్చ నేను వచ్చి మాట్లాడతా. దానికి సంబంధించి మరొకసారి మాట్లాడదాం. రామారావు గారు రఫీ గారు మళ్ళీ మాట్లాడదాం. ఓపెన్ గా టెండర్లు పిలిచాం. ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫైనల్ గా ఒకటి చెప్పండి. రఫీ గారు
రఫీ గారు ఒక్క నిమిషం. పార్టీ మాది. అంశాలన్నీ కూడా మీలాగా బహిర్గతం దొంగ చేస్తాం పాలసీ కాదు ఖచ్చితంగా. కదా ఇవాళ జైలులో మగ్గుతున్నారయ్యా. నీ దొంగ పాలసీల వల్ల ఇవాళ జైలులో మగ్గుతున్నారు. 12 మంది 17 రైట్ మంది. రైట్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి రఫీ గారు. చెల్లుతా కేసు రామారావు గారు ప్లీజ్. రామారావు గారు ప్లీజ్. మీలాగా దొంగ చట్టం ఈ ప్రభుత్వానికి దిశా చట్టం ఆమోదించుకున్నారే. ఈ ప్రభుత్వానికి దొంగ చట్టం ఉంది. రైట్ ప్లీజ్ రఫీ గారు రామారావు గారు ప్లీజ్, సమయం లేదు. రఫీ గారు రైట్ చక్రపాణి గారు రైట్. రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు మరొకసారి దానికి సంబంధించి మాట్లాడదాం, సమయం లేదు. ప్యానెల్లో మిగతా సభ్యులు కూడా ఉన్నారు. నేను గొంతు చించుకుని అరుస్తున్నాను, ప్లీజ్ అని ఒక్క నిమిషం ఆగండి. రైట్ చక్రపాణి గారు, ఫైనల్ గా పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. పిల్లల్ని గమనించాలి, మానిటరింగ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఈ గంజాయికి సంబంధించి కూడా అంటే మా పిల్లలు మంచి వాళ్లే, ఇలాంటి అలవాట్లే ఉండవు అనేటువంటి అపోహలు పక్కన పెట్టి పేరెంట్స్ కి ఫైనల్ గా మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఈ సమాజంలో కూడా మార్పు రావాలని ఇందాక మీరు రఫీ గారు మాట్లాడారు. ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్ గానండి పేరెంట్సే కంట్రోల్ చేయాలండి. వాళ్ళు టీనేజ్ని కానీ లేకపోతే అడల్సెంట్స్ కానీ మేజర్లు అయితే మనం చేయక్కర్లా. ఈ టీనేజ్ వాళ్ళని లవ్లో కానీ లవ్ జిహాద్ కానీ ఇంకోటి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా పేరెంట్స్ మీద ఎక్కువ బాధ్యత ఉందండి. పేరెంట్స్ కంట్రోల్ చేసుకుని వాళ్ళని గమనించాలి. మన అబ్బాయి ఎట్లా ఉన్నాడు, మన అమ్మాయి ఎట్లా ఉంది. ఆడవాళ్ళు అయితేనే లవ్ వ్యవహారంలో చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. మగపిల్లలేమో డ్రగ్స్. మన శాస్త్రం చూడండి, వాళ్ళని సాహసం చేస్తే వారు వీరైపోతారని చెప్పి చాలా బాధ్యత ఉందండి. రైట్ హేమ్ కుమార్ గారు ఫైనల్ గా మీరేమంటారు? కంక్లూడ్ చేయండి సార్. ఇది మేము ఈ రోజు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మీ బిడ్డలు ఎక్కడెక్కడ పోతున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారని సరే మానిటరింగ్ చేయండి. ఏ విధంగా జరుగుతుందని సార్, మీరు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని మంచి చెడ్డ చెప్పడానికి మేమైతే చేస్తున్నాం. కానీ వీళ్ళలాగా ఏ రోజు కానీ ఇలాంటి నో డ్రగ్స్ అనేది, ఎందుకంటే డ్రగ్స్ అమ్మే వాళ్ళు వాళ్ళైనప్పుడు వాళ్ళు నో డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ పెడతారు. అలాంటివి పెట్టరు. రియాక్షన్ సెంటర్ మేము పెట్టామంటే భవిష్యత్తు మార్చాల పిల్లల కోసం ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కూడా పేరెంట్స్ కూడా మానిటరింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఆలోచించి అదేవిధంగా పిల్లలు కూడా ఆలోచించాలి. అదే తల్లిదండ్రులు ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఇంత కష్టపడి ఇంత ఇది చేస్తున్నారంటే మన భవిష్యత్తు కోసం కదా. మనం ఇలాంటి చెడు వ్యసనాలకు వెళ్ళి మన భవిష్యత్తు పాడు చేసుకున్నామంటే మనం ఏం సందేశం ఇస్తాం రాష్ట్రాల్లో? ఈ విధంగా యువత ఇంకా రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇంకొకసారి కానీ వచ్చిందంటే మాత్రం అలాంటి అవకాశం అయితే లేదు. అన్సూరెన్స్ కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అలాంటి సందర్భంలోనే వీళ్ళు మాట్లాడే మాటలో ఎప్పుడు కానీ చెడు మాత్రం వెళ్ళకూడదు సార్. ఇప్పుడు ఎవరైతే అంటే అలాంటి వాటిని జగన్ గారు ఖండించాలి. ఎందుకు మాట్లాడతారు మీరు అనేదాన్ని జగన్ ఒక చీఫ్ మినిస్టర్ కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆయన మాట్లాడితే తప్పేది, వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎక్కడున్నా ఎక్కడైతే మూల కట్టుకున్నా రైట్. అది ఎవరు సపోర్ట్ చేయరు, ఖండించాలి. రైట్ హేమ్ కుమార్ గారు థ్యాంక్ యూ. జనసేన నాయకులు రఫీ గారు టీడీపీ నుండి థ్యాంక్ యూ అండి. అదేవిధంగా